ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజేష్ ఖన్నా మరణించారు. తన సొంతింట్లోనే తుది శ్వాస విడిచారు. గత కొంతకాలం నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాజేష్ ఖన్నా చివరికి ముంబైలోని తన నివాసంలోనే చికిత్స చేయించుకుంటున్నారు. ఖన్నా ఆరోగ్యం విషమించడంతో మరణానికంటే ముందే బంధువులు రాజేష్ ఖన్నా ఇంటికి చేరుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజేష్ ఖన్నా మృతి చెందారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ అందిస్తారు. అరుణ, రాజేష్ ఖన్నా ఎన్ని గంటలకి చనిపోయారు? మధ్యలో ఆయన కొంతకాలం తర్వాత అనారోగ్యం నుంచి కోలుకుని అభిమానులకు కూడా ఆయన కనిపించడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆయన ఆరోగ్యం మరింత విషమించడానికి కారణం ఏంటి? రిషి, గత కొంతకాలంగా రాజేష్ ఖన్నా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. పర్టికులర్ గా ఆయన ఇంటేక్ అంటే ఆహారం తీసుకునే పద్ధతిలో చాలా మార్పులు వచ్చినాయని, ఆయన గతంలో ఆహారం తీసుకునే విధంగా తీసుకోలేకపోతున్నారని కొన్ని వార్తలు వచ్చినాయి. తర్వాత ఆయన లీలావతి హాస్పిటల్ అడ్మిట్ అవడం కూడా జరిగింది. 69 ఏళ్ల రాజేష్ ఖన్నా కొద్దిసేపటి క్రితమే ఆయన కన్నుమూశారని ఫ్యామిలీ సోర్సెస్ చెప్పడం ద్వారా మీడియాకి తెలిసింది. విదేశాల్లో ఉన్న ఆయన అల్లుడు అక్షయ్ కుమార్ కూడా వెనక్కి ఇండియాకి వస్తున్నారు. బాంబేకి చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది రిషి. ఒక విధంగా చెప్పాలంటే ఇది బాలీవుడ్ కి ఫస్ట్ సూపర్ స్టార్ లేడని చెప్పాలి. బాలీవుడ్ లో ఉన్న చాలా మంది కూడా అదే విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. రాజ్ కపూర్, గురుదత్ ఇట్లాంటి యాక్టర్స్ తర్వాత ఒక సూపర్ స్టార్ ఇమేజ్, అంటే ఒక యాక్టర్ కి సూపర్ స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చింది రాజేష్ ఖన్నా అని చెప్పవచ్చు. రాజేష్ ఖన్నా మరణం అనేది బాలీవుడ్ ప్రముఖులు దీన్ని ఒక పెద్ద లోటుగా చెప్తారు రిషి. 69 ఏళ్ల రాజేష్ ఖన్నా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన లీవర్ బాగా చెడిపోయిందని తెలుస్తుంది. లీవర్ ఆయన మద్యం సేవించేవారని, దానివల్ల లీవర్ బాగా చెడిపోయిందని, గత కొంతకాలంగా ఆయన సరిగ్గా ఆహారం కూడా తీసుకోలేకపోతున్నారని, ఈ రోజు ఉదయం వెంటిలేటర్ పై పెట్టినా గానీ ఆ మెడిసిన్స్ కి రాజేష్ ఖన్నా శరీరం సక్రమంగా రెస్పాండ్ కాలేదని తెలుస్తోంది. హాస్పిటల్ వాళ్ళు కూడా మరి కొంతసేపట్లో డిక్లేర్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి రిషి. రైట్, థ్యాంక్ యూ అరుణ. రాజేష్ ఖన్నా మృతికి సంబంధించి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. వారు స్పోర్ట్స్ అనలిస్ట్ గానే కాకుండా అటు బాలీవుడ్ ప్రపంచంతో కూడా ఆయనకి సంబంధం ఉంది, అవగాహన కూడా ఉంది. రాజేష్ ఖన్నా మృతికి సంబంధించి ఎట్లా చూడాలి సుధీర్ గారు? ఒక స్టార్, ఒక యాక్టర్స్ కి డిక్షనరీ లాంటి నటుడు ఆయన. మధ్యలో ఆయన కొంత ఆరోగ్యం వచ్చింది, ఆయనకు అనారోగ్యం నుంచి కోలుకున్నారని అభిమానులు సంబరపడే లోపే మళ్ళీ ఆయన అనారోగ్యం పాలవడం, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడం, దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది సుధీర్ గారు? సినీ ప్రపంచానికి ఋషి మనకు తెలుసు, తనకంటూ ఒక ప్రత్యేకత నేర్పొచ్చుకున్నాడు. ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీలో, ఈవెన్ మనం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఈ వాజ్ ద ఫస్ట్ సూపర్ స్టార్. ఆ ట్యాగ్ అతనికి మాత్రమే లభించింది. అండ్ లేట్ 60s లో, ఎర్లీ 70s లో అయితే నిజంగా చెప్పాలంటే ఒక ఉరుతో లూగించాడు సినీ ప్రపంచాన్ని. అమితాబ్ బచ్చన్ ఎంటర్ అయిన తర్వాత కూడా ఇద్దరు కలిసి నటించినటువంటి మూవీస్ ఉన్నాయి. సో అప్పుడు రాజేష్ ఖన్నానే మెయిన్ హీరోగా ఉండేవాడు. సో 70s లో ముఖ్యంగా అతడు నటించినటువంటి మూవీస్ మనం చూస్తున్నట్లయితే అమర్ ప్రేమ్ కావచ్చు, ఆప్కి కసం కావచ్చు, కట్టి పతంగ్, ఏది తీసుకున్నప్పటికీ సఫర్, అతని అఫ్ కోర్స్ సినీ జర్నీ అయితే మనకు తెలుసు. 1969 లో ఆరాధన కంటే ముందు ప్రారంభమైనప్పటికీ ఆరాధనతోటి రాజేష్ ఖన్నా ఒక స్పెషల్ హీరోగా మారాడు. అండ్ ఆరాధనలో అన్ని పాటలు హిట్. అండ్ ముఖ్యంగా రాజేష్ ఖన్నా సూపర్ హీరో కావడానికి అందరికీ తెలిసిన విషయమే. కిషోర్ కుమార్, ఆర్డి బర్మన్ కాంబినేషన్ కూడా చాలా దోహదపడింది. అండ్ వాళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో వచ్చినటువంటి ఏ మూవీ అయినా అటు మ్యూజికల్ గా, అటు రాజేష్ ఖన్నా హీరోగా చాలా హిట్ అయిపోయినాయి. షర్మిలా ఠాగూర్ తో మూవీ తీసినప్పటికీ హేమా మాలిని తోటి ఒక స్పెషల్ కాంబినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మహబూబాలోనే ఒక పాట మనం మర్చిపోలేం, మేరేనైనా సావన్ బాదో. సో 70s లో అతడు ఏ మూవీలో పట్టిందల్లా ఒక రకంగా చెప్పాలంటే బంగారంలాగా అయిపోయింది రాజేష్ ఖన్నాకు. అండ్ అమితాబ్ బచ్చన్ కంటే ముందు ఫస్ట్ సూపర్ ట్యాగ్ ఎవరికైనా లభించింది అంటే దట్ వాస్ టు రాజేష్ ఖన్నా. అండ్ మనం అందరం కూడా ఈ రోజు అతనికి ఒక చక్కటి నివాళులు అర్పించాలి. ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హీరోస్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హాస్ ప్రొడ్యూస్డ్. సో వి కెనాట్ ఫర్గెట్ హిమ్. అతడు ఎప్పుడు మన హృదయాల్లో ఉంటూనే ఉంటాడు ఋషి. సుధీర్ గారు, మీరు చెప్పినట్టు ఆయన ఒక రకంగా నటులకు ఒక పీక్, ఆయన అలా కనిపించేవారు, ఒక ఎవరెస్ట్ లా కనిపించేవారు. చిన్న వయసు అంటే 60 సంవత్సరాలు, ఆయన అనారోగ్యం వల్ల చనిపోవాల్సి వచ్చింది. అయితే బాలీవుడ్ ఒక మంచి నటుడిని కోల్పోయిన పరిస్థితి. అలాగే ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉండేవారు సుధీర్? దానికి సంబంధించి మీకు ఏమన్నా అవగాహన ఉందా?
I still remember, I met him in Nagpur once actually in 1995 లో నేను నాగ్పూర్లో పనిచేస్తున్నప్పుడు that was an ambition to me, అంటే రాజేష్ ఖన్నా లాంటి హీరోను కలవాలి అని చెప్పి. ఎందుకంటే అతని మూవీస్ ఎక్కువగా నేను చూసేవాడిని. అతడంటే చిన్నప్పటి నుండి నాకు ఒక స్పెషల్ లైకింగ్ అనేది ఉండేది. అఫ్ కోర్స్ ఐ లవ్ అమితాబ్ బచ్చన్ ఆల్సో, బట్ రాజేష్ ఖన్నా అంటే ఒక స్పెషల్ అది ఉండేది. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాలంటే ముఖ్యంగా ఆడేవాళ్ళు ఎంత అతన్ని ఇష్టపడేవాళ్ళు అంటే షర్మిలా ఠాగూర్ ఈవెన్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది అసలు యాక్చువల్ గా అతడు ఏదైనా కార్ పార్క్ చేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒకవేళ వైట్ కార్ గిట్ అతడు పార్క్ చేసినట్లయితే యూస్ టు బి లిప్స్టిక్ అండ్ వైట్ కార్ అని చెప్పి. సో అంత అభిమానులు ఆ పర్టికులర్ గా రాజేష్ ఖన్నాకి ఎక్కువగా ఉండేవారు. ఈవెన్ హీరోస్ అందరిలో కూడా అతనికి ఒక స్పెషల్ అదే ఉండేది. ఇప్పుడు మనకు మీరు అన్నట్టుగా ఎంతో మంది హీరోస్ ఉన్నారు, దిలీప్ కుమార్, రాజ్ కపూర్, అమితాబ్ బచ్చన్, కానీ రాజేష్ ఖన్నాకు ఉన్నటువంటి పాపులారిటీ మాత్రం నేను అనుకుంటాను ఎవరికి కూడా లేకపోయేది. సో ఈ వాజ్ సంథింగ్ స్పెషల్ ఫ్రమ్ అదర్స్ అండ్ ఈ వాజ్ ఆల్వేస్ లవ్డ్ అండ్ ఈ స్టిల్ లవ్డ్. ఎందుకంటే అతని యాక్టింగ్ ఆ రకంగా ఉండేది, డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాన్స్ చేసా కానీ ఒక స్పెషల్ స్టెప్ వేయడం అనేది. సో ఐ థింక్ దట్ వాజ్ ఓన్లీ పాసిబుల్ టు రాజేష్ ఖన్నా. ఈవెన్ మీరు అన్నట్టుగా రోల్ మోడల్ గా ఈవెన్ అమితాబ్ బచ్చన్ కూడా అతన్ని తీసుకున్నాడు. ఇప్పుడు నమక్ హరామ్ లాంటి ఒక మూవీ తీసుకున్నట్లయితే ఇద్దరు యాక్టింగ్ చేశారు. ఆనంద్ లో కూడా అమితాబ్ బచ్చన్ అండ్ రాజేష్ ఖన్నా బోత్ యాక్టెడ్ అండ్ ఈవెన్ అమితాబ్ said many times there were occasions when he had to learn some special things from Rajesh Khanna అని చెప్పి. So he is a super hero, no doubt. He will be remembered as a super hero all the time, Rishi. మీరు చెప్పినట్టు సుధీర్, పెద్ద పెద్ద హీరోలు కూడా రాజేష్ ఖన్నా కాంబినేషన్ లో కలిసి నటించాలని చాలా వెయిట్ చేసేవారు. ఆయన అవకాశం, కలిసి నటించే అవకాశం కోసం. అలాగే కేవలం నటుడిగానే కాకుండా అటు దర్శకుడిగా, నిర్మాతగా ఆయన టచ్ చేయని ఫీల్డ్ అంటూ లేదనుకోవచ్చు మనం సినీ రంగంలో. అలాగే పొలిటికల్ గా కూడా ఆయన ఎంపీగా కూడా పనిచేశారు. ఎట్లా ఆయన పొలిటికల్ కెరియర్ గురించి ఎలా అనుకునేవారు? ఆయన సాటిస్ఫైడ్ గా ఉండేవారా సుధీర్? దాని గురించి ఏమన్నా అవగాహన ఉందా? Rishi, I have never been impressed with this particular idea of cine artists entering into the politics. మనకు తెలుసు పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఎవరైనా నిజంగానే చాలా సక్సెస్ సంపాదించారు అంటే అందులో ఎన్టీ రామారావుని మనం ఎప్పుడు మర్చిపోలేం. బికాస్ ఈ హ్యాడ్ ద అంబిషన్ టు బికమ్ చీఫ్ మినిస్టర్ అన్నాడు. అండ్ రాజేష్ ఖన్నాకు నేను అనుకుంటాను పొలిటికల్ గా ఎక్కువ పెద్ద అంబిషన్ లేకున్నా కానీ ఒక స్టేట్ కు చీఫ్ మినిస్టర్ కావాలని చెప్పి ఒక ఎంపీగా ఉండి జస్ట్ కొంతవరకు కొంత హోదాను అతడు కోరుకున్నాడు. ఎందుకంటే అతనితోటి కొన్ని పనులు వేరే వాళ్ళకి అయినట్లయితే దాన్ని చాలా సంతోషపడేవాడు. ఈ వాజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ టు పూర్. యాక్చువల్లీ అతని హిస్టరీ మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఎక్కువ కాంట్రవర్సీస్ లో రాలేదు. ఈవెన్ మనకు అమితాబ్ బచ్చన్ తోటి కాంట్రవర్సీ బోగస్ లా కనబడింది, మిగతా యాక్టర్స్ తోటి కనబడింది. బట్ రాజేష్ ఖన్నా బీన్ ఎ వెరీ క్లీన్ పొలిటీషియన్, అందులో కూడా ఎటువంటి సందేహం లేదు. ఈవెన్ సునీల్ దత్ కూడా స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మనం బాలీవుడ్ హీరోస్ విషయం మాట్లాడుకుంటున్నాం కనుక ఈ ఎంజాయ్డ్ ఎ వెరీ క్లీన్ హిట్. సో రాజేష్ ఖన్నా కూడా అదే కేటగిరీకి చెందినవాడని మనం చెప్పొచ్చు. బికాస్ ఈ వాజ్ ఎ క్లీన్ హీరో, సూపర్ హీరో. మేబీ పర్సనల్ లైఫ్ లో ముగ్గురిని మ్యారేజ్ చేసుకున్నాడు, కొన్ని అతనికి ఇబ్బందులు ఎదురయ్యాయి. దట్ హ్యాపెన్ టు హిస్ ఫేవరెట్ సింగర్ అని చెప్పొచ్చు. కిషోర్ కుమార్ కూడా అదే జరిగింది. ఎందుకంటే ఆ కాంబినేషన్ లో వచ్చినటువంటి మూవీస్ మ్యూజికల్ గా, సినీగా అన్ని హిట్టే కనుక సినీ ప్రపంచం ఎప్పుడు కూడా అతన్ని అసలుకే మర్చిపోలేదు. సో ఈజ్ ఎ గ్రేట్ హీరో. ఈ విల్ బి రిమెంబర్డ్ యాజ్ ఎ గ్రేట్ హీరో, రిషి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.